హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ చెప్పుకోవాలమ్మా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లోనే ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో ఫస్ట్ది స్క్రూ గేజ్. ఓకే అమ్మా, స్క్రూ గేజ్కి సంబంధించిన క్వశ్చన్స్, వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉంటాడమ్మా, జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ. సో దానికి సంబంధించిన థియరీ ఫస్ట్ చూద్దాం. చాలా చాలా చిన్నదే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద లేదు. స్క్రూ గేజ్ ఈ విధంగా ఉంటుందమ్మా. స్క్రూ గేజ్ ఈ విధంగా ఉంటుంది. స్క్రూ గేజ్ తోటి మనం థిక్నెస్ కానీ, లెంగ్త్ కానీ, డయామీటర్ కానీ, రేడియస్ కానీ అవి మెజర్ చేస్తూ ఉంటాం. ఎవరి రేడియస్ లేదా ఎవరి డయామీటర్, ఎవరి థిక్నెస్ అయితే మెజర్ చేయాలనుకుంటున్నామో మనం ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి దీంట్లో పెడతాం. దీంట్లో పెట్టి ఇక్కడ సర్క్యులర్ స్కేల్ని రొటేట్ చేస్తాం అమ్మా. ఇక్కడ సర్క్యులర్ స్కేల్ ఉంది, ఆ సర్క్యులర్ స్కేల్ని రొటేట్ చేస్తాం. రొటేట్ చేస్తే ఇది ఇలా ఫిక్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఈ రెండిటికి మధ్యలో ఫిక్స్ అవుతుంది. అప్పుడు మనం రీడింగ్స్ తీసుకొని ఆ రీడింగ్స్ ప్రకారం మనం ఓకే థిక్నెస్ ఎంత ఉంది, ఓకే లేదా డయామీటర్ ఎంత ఉంది, రేడియస్ ఎంత ఉంది అని మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఓకే, యూజింగ్ స్క్రూ గేజ్. ఓకే, మేము ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని థిక్నెస్ కనుక్కోవాలి. నేను ఇలా ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టి దీన్ని ఇలా తిప్పుతాము. సర్క్యులర్ స్కేల్ని, రెండు స్కేల్స్ ఉంటాయి. సర్క్యులర్ స్కేల్ ఈ విధంగా ఉంటాయి రీడింగ్స్ దీని మీద. అలా కాకుండా దీన్ని పిచ్ స్కేల్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాము, పిచ్ స్కేల్. సో పిచ్ స్కేల్ ఏమో ఈ విధంగా ఉంటుంది. సర్క్యులర్ స్కేల్ లాగా గుండ్రంగా ఉంటుంది అన్నమాట. డయాగ్రామ్ వేయడం కుదరదు కదా, ఇలా గుండ్రంగా ఉంటుంది, దాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అదే ఇది స్క్రూ గేజ్. ఓకే రైట్. సో ఈ పిచ్ స్కేల్, సర్క్యులర్ స్కేల్ రీడింగ్స్ చూసి దాని థిక్నెస్ ఎంత ఉంది లేదా డయామీటర్ ఎంత ఉంది అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం. అసలు స్క్రూ గేజ్ ఎందుకు ఉపయోగిస్తామంటే బాగా యాక్యురేట్గా డయామీటర్ కానీ థిక్నెస్ కానీ మెజర్ చేయడం కోసం స్క్రూ గేజ్ యూజ్ చేస్తాం. చూడండి, ఈ స్క్రూ గేజ్లో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్, మీరు తెలుసుకోవాల్సిన డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఇది పిచ్. పిచ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఒక సర్క్యులర్ స్కేల్ ఉంది కదా, ఆ సర్క్యులర్ స్కేల్ని వన్ కంప్లీట్ రొటేషన్ ఇలా తిప్పా అనుకోండి. ఇది సర్క్యులర్ స్కేల్, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వన్ కంప్లీట్ రొటేషన్ మళ్ళీ ఇలా తిప్పా. ఓకే అమ్మా, అదవుతుందా? ఇది సర్క్యులర్ స్కేల్ అమ్మా. ఓకే, ఇది మనం అనుకున్న పాయింట్. దీన్ని నేను వన్ రొటేషన్ తిప్పడం అంటే ఏంటి, ఇలాగ తిరిగి మళ్ళీ క్యాప్ అలా రావడం, దాన్ని వన్ రొటేషన్ అంటాం. అలా వన్ రొటేషన్ తిప్పినప్పుడు ఈ సర్క్యులర్ స్కేల్ ఇలా వెనక్కి కానీ ముందుకు కానీ జరుగుతుందమ్మా. మనం తిప్పేదాన్ని బట్టి, ఇలా తిప్పితే ముందుకి, ఇలా వెనక్కి తిప్పితే వెనక్కి జరుగుతుంది. ఓకే, సో వన్ రొటేషన్కి అది ఎంత దూరం జరిగింది దాన్నే మనం పిచ్ అంటాం. ఓకే, ద డిస్టెన్స్ మూవ్డ్ బై ది స్క్రూ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. ఈ స్క్రూ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ జరిగింది. అది ఇప్పుడు వెన్ వన్ కంప్లీట్ రివల్యూషన్, ఒక కంప్లీట్ రివల్యూషన్ లేదా ఒక కంప్లీట్ రొటేషన్ తిరిగినప్పుడు ఇది ఎంత దూరం జరిగింది దాన్నే మనం పిచ్ అంటాం. ఫార్ములా ఏంటంటే ఇదమ్మా, పిచ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై ది స్క్రూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్. గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ మూవ్డ్ బై ది స్క్రూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్. మనం ఎన్నిసార్లు రొటేట్ చేసాం అది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, అది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, జనరల్గా ఈ స్కేల్ ఉంది కదా, మీ స్కేల్ మీద డివిజన్స్ మిల్లీమీటర్స్లో ఉంటాయమ్మా. ఈ పిచ్ స్కేల్ మీద డివిజన్స్ ఈ 0కి 1కి మధ్యలో 1 మిల్లీమీటర్ దూరం ఉంటుంది, అలాగనమాట. ఓకే, సో ఈ రకంగా మనం స్క్రూ గేజ్లో పిచ్ క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, లీస్ట్ కౌంట్ ఆఫ్ ఎ స్క్రూ గేజ్. అసలు లీస్ట్ కౌంట్ అంటే ఏంటి? లీస్ట్ కౌంట్ అంటే ద స్మాలెస్ట్ డిస్టెన్స్ విచ్ కెన్ బి మెజర్డ్ బై ది ఇన్స్ట్రుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కేల్ తీసుకున్నాం అనుకోండి, మనం డైలీ ఇలా స్కేల్ కొట్టుకుంటాం కదా, గీతలు కొట్టుకుంటాం కదా పుస్తకంలో. ఆ స్కేల్ తీసుకుంటే మనం దాంతో లీస్ట్ మెజర్మెంట్ ఎంత మెజర్ చేయగలమో 1 మిల్లీమీటర్. ఆ 1 మిల్లీమీటరే లీస్ట్ కౌంట్ ఆఫ్ స్కేల్. అలాగే ఈ స్క్రూ గేజ్ కూడా లీస్ట్ కౌంట్ ఉంటుంది. ఆ లీస్ట్ కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే చూడండి, మా ఫార్ములా ఉంది, పిచ్ ఆఫ్ ది స్క్రూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్. ఈ సర్క్యులర్ స్కేల్ మీద ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, పిచ్ ఎంత, పిచ్ పైనుంచి వస్తుంది కదా, పైనుంచి పిచ్ ఫార్ములా వస్తుంది. సో ఆ పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ మనకి లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ని ఇస్తుంది. ఓకే సరే, టర్మ్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు దీని నుంచి రీడింగ్ ఎలా తీయాలి, మెజర్మెంట్ ఎలా మెజర్ చేయాలి అంటే చూడమ్మా, దీంట్లో ఆబ్జెక్ట్ పెట్టి మనం దీన్ని ఇలా రొటేట్ చేస్తాం. దీంట్లో ఆబ్జెక్ట్ పెట్టి మనం ఇలా రొటేట్ చేస్తాం. రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడింది అనుకోండి. రొటేట్ చేసిన తర్వాత ఇది కొంచెం టైట్ అయిన తర్వాత ఇదిగోండి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇది దీంట్లో కనపడుతున్నట్టుగానే ఉంది సిచ్యువేషన్ అనుకుందాం. ఓకే,
సో ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ కనపడుతున్నాయమ్మా? ఇది జీరో, జీరో వదిలేయండి, 0 1 2 3 4 5 6 7 లైన్స్ కనపడుతున్నాయి. సో దాన్ని ఆ 7 లైన్స్ ని 7 ని మనం పిచ్ స్కేల్ రీడింగ్ అంటాం. పిచ్ స్కేల్ రీడింగ్ పిఎస్ఆర్ అంటాం. ప్లస్ ఇక్కడ ఈ రిఫరెన్స్ లైన్ ఉంది కదమ్మా, సెంటర్ లో రిఫరెన్స్ లైన్. ఆ రిఫరెన్స్ లైన్ ఎవరిని టచ్ చేస్తుంది? 95 టచ్ చేస్తుంది. దాన్ని మనం హెడ్ స్కేల్ రీడింగ్ అంటాం. ఈ రీడింగ్ ఏమో పిచ్ స్కేల్ రీడింగ్ అవుతుంది, ఈ రీడింగ్ హెడ్ స్కేల్ రీడింగ్ అవుతుంది. ఓకే, ఈ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఏమో హెడ్ స్కేల్ రీడింగ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే హెడ్ స్కేల్ రీడింగ్ ని లీస్ట్ కౌంట్ తో మల్టిప్లై చేయాలి. హెడ్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్. సో హెడ్ స్కేల్ రీడింగ్ ని లీస్ట్ కౌంట్ తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి పిచ్ స్కేల్ రీడింగ్ ని ఈ టర్మ్ ని కనుక మనం యాడ్ చేస్తే పిచ్ స్కేల్ రీడింగ్ పిఎస్ఆర్ ప్లస్ ఇక్కడ రాస్తే ఫార్ములా పిఎస్ఆర్ పిచ్ స్కేల్ రీడింగ్ ప్లస్ హెడ్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఈ వాల్యూనే మనకు కావాల్సిన మెజర్డ్ వాల్యూ. మెజర్డ్ వాల్యూ కరెక్ట్ వాల్యూ కాదు, మెజర్డ్ వాల్యూ. మెజర్డ్ వాల్యూ అని ఎందుకంటున్నా, కరెక్ట్ వాల్యూ అని ఎందుకు అంటలేదు అంటే దానికి ఒక రీజన్ ఉందమ్మా. చూడమ్మా, ఈ స్క్రూ గేజ్ మామూలుగా కంప్లీట్ అంటే ఇక్కడ ఏమి ఆబ్జెక్ట్ లేకుండా దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం అనుకోండి. ఇలాగా ఇది ఇలా తిప్పితే క్లోజ్ అవుతుంది కదా ఇలాగా. సో ఇక్కడ ఏమి ఆబ్జెక్ట్ పెట్టకుండా కంప్లీట్ గా క్లోజ్ చేసాం అనుకోండి. ఇక్కడ 0 ఉంది కదమ్మా, ఆ 0 ఈ రిఫరెన్స్ లైన్ టచ్ చేసుకోవాలి ఒకటి. ఓకే అమ్మా, ఈ 0 రిఫరెన్స్ లైన్ ఒకదానికొకటి ఇలా టచ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఐడియల్ గా స్క్రూ గేజ్ పక్కా స్క్రూ గేజ్ అయితే ఇలా జరుగుతుంది, జనరల్ గా జరగదు. సో ఇలా జరిగితే కనుక 0 ఎర్రర్ అంటాం, దాంట్లో ఎర్రర్ లేదు. అలా కాదు, 0 కనుక రిఫరెన్స్ లైన్ అంటే మనం మొత్తం కంప్లీట్ గా క్లోజ్ చేసిన తర్వాత 0 కనుక రిఫరెన్స్ లైన్ కన్నా పైకి వెళ్ళింది అనుకోండి, 0 రిఫరెన్స్ లైన్ కన్నా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్పుడు ఎర్రర్ ని మనం పాజిటివ్ ఎర్రర్ అంటాం. ఎర్రర్ ఏమంటాం? పాజిటివ్ ఎర్రర్ అంటాం. ఓకే, సో దట్ పాజిటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ కౌంట్ ఇంటూ హెచ్ఎస్ఆర్. హెచ్ఎస్ఆర్ అంటే హెడ్ స్కేల్ రీడింగ్. లీస్ట్ కౌంట్ ఇంటూ దేనికో దానికి టచ్ అవుతుంది కదమ్మా, ఆ హెడ్ స్కేల్ రీడింగ్ వేసి ఓకే ఇది పాజిటివ్ ఎర్రర్. సో ఆ పాజిటివ్ ఎర్రర్ని ఇక్కడ మైనస్ చేసేస్తాం, అప్పుడు మనకి కరెక్ట్ రీడింగ్ వస్తుంది. ఇక్కడ మనకి మెజర్డ్ వాల్యూ వచ్చిందమ్మా, ఇక్కడ మనకు కొంత ఎర్రర్ వచ్చింది. ఇలా కనుక ఉంటే పాజిటివ్ ఎర్రర్ అంటాం. పాజిటివ్ ఎర్రర్ ఉన్నప్పుడు లీస్ట్ కౌంట్ ఇంటూ హెచ్ఎస్ఆర్ ఫార్ములా వేస్తాం. హెచ్ఎస్ఆర్ అంటే హెడ్ స్కేల్ రీడింగ్, ఎంతో కొంత వాల్యూ వస్తుంది కదా, అదే యాక్చువల్గా ఎర్రర్. ఆ ఎర్రర్ ని మెజర్డ్ వాల్యూలోంచి తీసేసాం అనుకోండి, మనకు కరెక్ట్ రీడింగ్ వచ్చేస్తుంది కదా. సేమ్ అలాగే నెగిటివ్ ఎర్రర్ అంటే చూడండి, 0 పైకి ఉంటే కంప్లీట్ గా క్లోజ్ చేసిన తర్వాత 0 కనుక రిఫరెన్స్ లైన్ కన్నా పైకి ఉంటే పాజిటివ్ ఎర్రర్ అంటాం, రిఫరెన్స్ లైన్ కన్నా కింద ఉంటే నెగిటివ్ ఎర్రర్ అంటాం. నెగిటివ్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ లీస్ట్ కౌంట్ ఇంటూ హెచ్ఎస్ఆర్ వేయాలి. వచ్చిన వాల్యూని ఇదిగోండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. వచ్చిన వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే, ఆ కేసులో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుందమ్మా, నెగిటివ్ ఎర్రర్కి నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఆ నెగిటివ్ వాల్యూ ఇక్కడ పెడితే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో అప్పుడు మనకి కరెక్ట్ రీడింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇదమ్మా విషయం. ఇది స్క్రూ గేజ్ సంబంధించిన విషయం. దీని మీద ప్రీవియస్ గా ఐఐటీజేఈలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ 2020 జేఈ మెయిన్స్ లో 2 క్వశ్చన్స్ అడిగాడమ్మా స్క్రూ గేజ్ కి సంబంధించి. అంటే డిఫరెంట్ వీటిలో 2 క్వశ్చన్స్ తగిలి మనకి. ఈ క్వశ్చన్ చూడమ్మా, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏ స్క్రూ గేజ్ హ్యాస్ 50 divisions on its circular scale. So number of divisions on circular scale antama, number of divisions on circular scale anta 50. Okay, so the circular scale is 4 units ahead of the pitch scale marking prior to use. ఓకే, అంటే యూజ్ చేయకముందు, అంటే మామూలుగా ఇలా క్లోజ్ చేసి పెట్టున్నప్పుడు సర్క్యులర్ స్కేల్ ఈజ్ 4 units ahead of the pitch. అంటే రిఫరెన్స్ లైన్ కన్నా 4 units పైన ఉందంట. 4 units ahead of the pitch అంటాడు, 4 units పైన ఉంది అంటున్నాడు. కాబట్టి 4 units పైన ఉంది అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ ఎర్రర్ ఉంది. ఎటువంటి ఎర్రర్ అంటే పాజిటివ్ ఎర్రర్. ఎటువంటి ఎర్రర్ ఉందమ్మా? పాజిటివ్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్. Upon one complete rotation of the circular scale, a displacement of 0.5 millimeters is noticed on the pitch scale. ఒక కంప్లీట్ రొటేషన్ కి
డిస్ప్లేస్మెంట్ ఎంత అయిందంటమ్మా 0.5 మిల్లీమీటర్స్. అంటే పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈజ్ ఈక్వల్ టు 0.5 మిల్లీమీటర్స్. పిచ్ ఆఫ్ ది స్క్రూ 0.5 మిల్లీమీటర్స్ అమ్మా. స్కేల్ మీద కనపడుతున్న పిచ్ అంటే ఒక రొటేషన్ కి ఎంత దూరం వెళ్ళింది, ఇక్కడ ఒక రొటేషన్ ఇచ్చాడు, ఒక కంప్లీట్ రొటేషన్ కి ఎంత దూరం వెళ్ళింది 0.5 మిల్లీమీటర్స్. అదే ఏమవుతుందమ్మా స్క్రూ గేజ్ యొక్క పిచ్. ఓకే, నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ జీరో ఎర్రర్ ఇన్వాల్వ్డ్ అండ్ ది లీస్ట్ కౌంట్ ఆఫ్ ది స్క్రూ గేజ్ ఈజ్. ఓకే, లీస్ట్ కౌంట్ నేచర్ ఆఫ్ జీరో ఎర్రర్ అడిగాడమ్మా. ఓకే, నేచర్ ఆఫ్ ఎర్రర్ ఏంటి పాజిటివ్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇది తప్పు ఇది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, లీస్ట్ కౌంట్ కనుక్కోవాలి. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటమ్మా పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్. పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్. పిచ్ ఎంతమ్మా 0.5 మిల్లీమీటర్స్ డివైడెడ్ బై 50. 0.5 మిల్లీమీటర్స్ డివైడెడ్ బై 50 అంతే కదమ్మా. లేదా దీన్ని ఇలా రాసుకోండి 5/500 రాసుకోవచ్చు కదా. ఇంటూ 10 ఇంటూ 10 చేస్తే 5/500 అంటే 1/100 అంటే 0.01 ఏంటది మిల్లీమీటర్స్. లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0.01 మిల్లీమీటర్స్ అమ్మా. అయితే ఇక్కడ అన్ని మనకి 0.01 మిల్లీమీటర్స్ అన్న ఆప్షన్ లేదు, మిగిలిన అన్ని మైక్రోమీటర్స్ లో ఉంది. సో దీన్ని మనం మైక్రోమీటర్స్ లోకి మార్చుకుందాం. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామమ్మా మైక్రోమీటర్స్ లోకి మార్చుకుందాం. మైక్రోమీటర్స్ లో మార్చుకుంటే ఇది ఏమవుతుంది 0.01 మిల్లీమీటర్స్ మైక్రోమీటర్స్ లో మార్చుకుంటే ఏమవుతుంది అంటే ఇంటూ 10⁻⁻6 రావాలి మనకి. ఓకే అమ్మా, ఇంటూ 10⁻⁻6 రావాలి. ఇంటూ 10⁻⁻6 రావాలంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా 10 మైక్రోమీటర్స్ ఉంది, 0.1 మిల్లీమీటర్స్ అయితే లేదు, తప్పు ఇది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి 10 మైక్రోమీటర్స్ అని ఉంది. 10 మైక్రోమీటర్స్ అంటే 10 ఇంటూ 10⁻⁻6 అంతే కదమ్మా. 10 ఇంటూ 10⁻⁻6 అంటే 0.0000 ఇలా వెళ్తుంది. ఓకే, అంటే 10 పవర్ యాక్చువల్గా ఏమవుతుందమ్మా 10⁻⁻5 అవుతుంది. అంటే 0.00001 మీటర్ అని అర్థం. దీన్ని సెంటీమీటర్స్లోకి మార్చామనుకోండి ఇంటూ 10² వేయాలి. దీన్ని సెంటీమీటర్స్లోకి మారిస్తే ఇంటూ 10² వేయాలి. ఏమవుతుంది అప్పుడు 0.001 అవుతుంది. దీన్ని మిల్లీమీటర్స్లోకి మార్చారనుకోండి ఇంటూ 10 వేయాలి. అప్పుడు ఏమవుతుంది 0.01 మిల్లీమీటర్స్ అవుతుంది. అంటే 0.01 మిల్లీమీటర్స్ ఈక్వల్ టు 10 మైక్రోమీటర్స్ అమ్మా. మనకు వచ్చింది అదే 0.01 మిల్లీమీటర్స్ వచ్చింది. అది దేనికి ఈక్వల్ అవుతుంది 10 మైక్రోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ది ఆప్షన్ ఈస్ డి. ఓకే, మిల్లీమీటర్స్ని మైక్రోమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలమ్మా. కన్వర్ట్ చేసుకుంటే 0.01 మిల్లీమీటర్స్ ఏమవుతుందమ్మా 10 మైక్రోమీటర్స్ అవుతుంది. ఓకే, సరే చెప్పేసాను పొరపాటున. ఓకే అమ్మా, సరే ఫార్ములా డైరెక్ట్గా రాస్తున్నా 10 మైక్రోమీటర్స్. ఓకే, సో 0.01 మిల్లీమీటర్స్ అంటే ఎంతమ్మా 10 మైక్రోమీటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇటువైపు రండి. ఇఫ్ ద స్క్రూ ఆన్ ఏ చూడండి, ఇఫ్ ద స్క్రూ ఆన్ ఏ స్క్రూ గేజ్ ఈజ్ గివెన్ 6 రొటేషన్స్. స్క్రూ గేజ్ మీద స్క్రూకి 6 రొటేషన్స్ ఇచ్చామంట. ఇట్ మూవ్స్ బై 3 మిల్లీమీటర్స్ ఆన్ మెయిన్ స్కేల్. అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడమ్మా పిచ్ ఆఫ్ ది స్క్రూ చెప్తున్నాడు. పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటే ఏంటమ్మా డిస్టెన్స్ ట్రావెల్డ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్. అంతేగా, ఇప్పుడే చూసారు కదమ్మా ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమో 3 మిల్లీమీటర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్ 6 అంటే 1/2 అంటే 0.5 మిల్లీమీటర్స్. ఏంటది పిచ్ ఆఫ్ ది స్క్రూ. పిచ్ ఆఫ్ ది స్క్రూ 0.5 millimeters అంట. ఓకే, ఇఫ్ దెర్ ఆర్ 50 divisions on the circular scale, the least count of screw gauge is. లీస్ట్ కౌంట్ అడిగాడమ్మా. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి పిచ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్. పిచ్ ఏమో 0.5 మిల్లీమీటర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఇది మనకు ఆన్సర్ మిల్లీమీటర్స్ లో వస్తుంది. ఓకే, ఎంతమ్మా ఎంత ఇది ఇక్కడ చేసాం కదా ఆల్రెడీ 0.5/50 మైక్రోమీటర్స్ లో ఉంది. ఓకే, సో ఇది 5/500 అవుతుంది అంటే 1/100 అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ 0.01 మిల్లీమీటర్స్. మనల్ని ఎందులో ఇచ్చాడు ఆప్షన్స్ అన్ని సెంటీమీటర్స్ లో ఇచ్చాడు. దేర్ఫోర్ 0.001 సెంటీమీటర్స్. 0.01 మిల్లీమీటర్స్ అంటే ఏంటమ్మా 0.001 సెంటీమీటర్స్ డివైడెడ్ బై 10 వేయాలి కదా. మిల్లీమీటర్స్ ని సెంటీమీటర్స్ లో మార్చాలంటే డివైడెడ్ బై 10 వేయాలి. ఓకే, డివైడెడ్ మిల్లీమీటర్స్ ని సెంటీమీటర్స్ లో మార్చాలంటే డివైడెడ్ బై 10 వేయాలన్నా. మీటర్స్ లో మార్చాలంటే డివైడెడ్ బై 10³ వేయాలి. అంతేగా, సో అదే చేస్తాం. సో 0.001
సెంటీమీటర్స్ ఇస్ ది ఆన్సర్. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ చూసారు కదా జేఈ మెయిన్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ 2016లో క్వశ్చన్ ఉందమ్మా. అది కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంది, అందుకని చెప్పి నేను చదివేస్తాను. మేబీ స్క్రీన్ మీద వేయడానికి ట్రై చేస్తాను, డిస్ప్లే వేయడానికి. సో క్వశ్చన్ చూడమ్మా, 2016 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది. ఏ స్క్రూ గేజ్ విత్ ఎ పిచ్ ఆఫ్ 0.5 millimeters. పిచ్ ఎంత అంటాడమ్మా, ఇక్కడ రాసేద్దాం, డేటా రాసేస్తున్నా. పిచ్ ఈక్వల్ టు 0.5 millimeters. ఓకే, అండ్ సర్క్యులర్ స్కేల్ విత్ 50 డివిజన్స్. నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంతమ్మా, నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటున్నాడు. సో దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అలాగే వేసాం కదా. ఏమవుతుందమ్మా, 0.5/50 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/500 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.01 millimeters. సో లీస్ట్ కౌంట్ 0.01 millimeters. చదువుతూనే రాస్తానమ్మా. ఓకే, సో దిస్ స్క్రూ గేజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది థిక్నెస్ ఆఫ్ ఎ థిన్ షీట్ ఆఫ్ అల్యూమినియం. ఒక అల్యూమినియం షీట్ యొక్క థిక్నెస్ ని మెజర్ చేయడానికి ఇది ఉపయోగిస్తామట, ఇది ఉపయోగించారు. బిఫోర్ స్టార్టింగ్ ది మెజర్మెంట్ స్టార్ట్ చేయక ముందు, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వెన్ ద 2 jaws ఆఫ్ ది స్క్రూ గేజ్ ఆర్ బ్రాట్ ఇన్ కాంటాక్ట్. ఓకే, అంటే కంప్లీట్ గా క్లోజ్ చేసినప్పుడు ద 45th డివిజన్ కోయిన్సైడ్స్ విత్ ది మెయిన్ స్కేల్ లైన్. అంటే ఇక్కడ అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, బిఫోర్ స్టార్టింగ్ ద మెజర్మెంట్ ఓకే విత్ ది మెయిన్ స్కేల్ లైన్ అండ్ ద జీరో ఆఫ్ ది మెయిన్ స్కేల్ ఈస్ బేర్లీ విజిబుల్. ఓకే, వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ది షీట్, థిక్నెస్ ఆఫ్ ది షీట్ కనుక్కోమంటాడమ్మా. ఇఫ్ ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈస్ 0.5 millimeters, మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే పిచ్ స్కేల్ రీడింగ్ అమ్మా ఎంత, 0.5 millimeters. ఇంకా హెడ్ స్కేల్ రీడింగ్ ఈజ్ 25, అంటే 25th డివిజన్ కోయిన్సైడ్ అవుతుందట. 25th డివిజన్ కోయిన్సైడ్ అవుతుందంటే ఏంటి, హెడ్ స్కేల్ రీడింగ్ ఎంతమ్మా, 25. అమ్మా హెడ్ స్కేల్ రీడింగ్ 25 అంటే ఎప్పుడు, ఇది అల్యూమినియం షీట్ పెట్టిన తర్వాత. ఇదేమో పెట్టక ముందు, ఈ స్టోరీ అంతా పెట్టక ముందు అమ్మ, ఇది పెట్టిన తర్వాత. ఇది అల్యూమినియం షీట్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత. ఓకే, అప్పుడు మనకి మెజర్డ్ వాల్యూ ఏమవుతుందమ్మా, మెజర్డ్ వాల్యూ ఎంవి అంటాను. మెజర్డ్ వాల్యూ కింద ఫార్ములా రాసాడంటమ్మా, పిఎస్ఆర్ అంటే ఇక్కడ ఎంఎస్ఆర్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ హెచ్ఎస్ఆర్. పిఎస్ఆర్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ హెచ్ఎస్ఆర్. పిఎస్ఆర్ అంటే 0.5 millimeters ప్లస్ హెచ్ఎస్ఆర్ అంటే లీస్ట్ కౌంట్ ఎంతమ్మా, 0.01 ఇంటూ 25. సో 0.5 ప్లస్ 0.25 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.75 millimeters. ఇదేంటమ్మా, ఇది మెజర్డ్ వాల్యూ. సో మెజర్డ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0.75 millimeters. ఓకే అమ్మా, 0.75 millimeters. కరెక్ట్గా వేసాను చూడండి ఒకసారి. ఎంఎస్ఆర్ 0.5 millimeters. ఓకే, సో ఇదేమవుతుంది 0.75 millimeters. కరెక్ట్ అమ్మా, కరెక్ట్, రైట్, ఇట్స్ కరెక్ట్ అమ్మా. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఒకసారి చూడండి. ఇక 50 డివిజన్స్ ఉన్నాయి కదా, 50 డివిజన్స్లో 45 కోయిన్సైడ్ అవుతుంది అన్నాడు కదమ్మా. నేను చిన్న మిస్టేక్ చెప్పాను ఇక్కడ. 50 డివిజన్స్లో 45 కోయిన్సైడ్ అవుతుంది అన్నాడు కదా దీంతో. సో ఇది 45 అయితే డింగ్ 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 ఇది 0 అవుతుంది కదా. ఓకే, అంతే కదమ్మా, ఇది 0 అవుతుంది. 45 కోయిన్సైడ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకొంచెం తిప్పితే 0 వస్తుంది, ఇది 0 అవుతుంది కదా. సో ఎర్రర్ ఏమవుతుందమ్మా ఇక్కడ, ఇది కిందకు ఉంది. సో నెగిటివ్ ఎర్రర్ అవుతుందమ్మా. సారీ, నేను పాజిటివ్ ఎర్రర్ అని చెప్పాను, నెగిటివ్ ఎర్రర్ అవుతుంది. ఎంత నెగిటివ్ ఎర్రర్, అది కూడా 5 డివిజన్స్. నెగిటివ్ ఎర్రర్ ఎంతమ్మా, జస్ట్ 5 డివిజన్స్ అంతే. సో నెగిటివ్ ఎర్రర్ రాయాలన్నమాట. సారీ, పాజిటివ్ ఎర్రర్ చెప్పాను నేను. నెగిటివ్ ఎర్రర్ ఎన్ని డివిజన్స్ కిందకు వచ్చిందమ్మా, ఇది 5 డివిజన్స్ కిందకు వచ్చింది అంతే. నెగిటివ్ ఎర్రర్ అమ్మా, అది మిస్టేక్ చెప్పారు. సో ఎర్రర్ ఈజ్ నెగిటివ్. ఓకే అమ్మా, ఎర్రర్ ఈజ్ నెగిటివ్. ఓకే సారీ, ఇది నెగిటివ్ ఎర్రర్, ఇక్కడ మిస్టేక్ చేశానమ్మా. ఎంత నెగిటివ్ ఎర్రర్ అమ్మా, 5. ఓకే, సో అంటే 5 డివిజన్స్ కిందకు వచ్చింది కదా. సో 5 ఇంటూ 0.01 millimeters. యాక్చువల్గా ఇందాక నేను హెచ్ఎస్ఆర్ ఇంటూ ఎల్సీ అని చెప్పా కదా.
ఇది లీస్ట్ కౌంట్ హెచ్ఎస్ఆర్ ఇంటూ ఎల్సీ. ఇది ఎర్రర్ కనుక్కునేటప్పుడు హెచ్ఎస్ఆర్ ఇంటూ ఎల్సీ అని చెప్పే కదా, అది యాక్చువల్గా అలా కాదు. ఎన్ని డివిజన్స్ కిందకు వచ్చింది, ఎన్ని డివిజన్స్ పైన ఉంది, అది ఇంటూ లీస్ట్ కౌంట్ వేయాలి. ఓకే, సో ఆ ఫార్ములా కొంచెం మార్చుకోండి అమ్మా. ఏంటది? ఎన్ని డివిజన్స్ ఇది కిందకు వచ్చింది, ఎన్ని డివిజన్స్ పైన ఉంది. 0 ఎన్ని డివిజన్స్ కింద ఉంది, ఇక్కడ 5 డివిజన్స్ కింద ఉంది కాబట్టి ఏమవుతుంది, ఎర్రర్ 5 అవుతుంది ఇంటూ 0.01. ఇది నెగిటివ్ ఎర్రర్ కాబట్టి మైనస్ పెట్టండి. సో ఇదేమవుతుందమ్మా, -0.05 millimeters. ఓకే, ద ఎర్రర్ ఈజ్ -0.05 millimeters. ఓకే, సో ఇందాక తప్పు చెప్పాను. ఇప్పుడు కరెక్ట్ వాల్యూ ఏమవుతుందమ్మా, కరెక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.75 -0.05 millimeters. ఓకే, అప్పుడు ఏమవుతాం, 0.75 ప్లస్ 0.05 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.80 millimeters. ఓకే, సో అదమ్మా విషయం. సో ఆ ఫార్ములా కొంచెం మార్చుకోండి అమ్మా. ఆ ఫార్ములా బై మిస్టేక్ నేను హెచ్ఎస్ఆర్ ఇంటూ ఎల్సీ అని రాశాను. ఎక్కడ ఎర్రర్లో యాక్చువల్గా ఏం చేయాలమ్మా, ఎన్ని డివిజన్స్ 0 కిందకు ఉంది లేదా ఎన్ని డివిజన్స్ 0 పైకి ఉంది. ఓకే, ఎన్ని, అది 45th డివిజన్ కోయిన్సైడ్ అయిందంటే 45 ఇంటూ 0.01, అది పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్, అది పెట్టుకోకండి అమ్మ మైండ్లోని. ఓకే, అది మైండ్లో పెట్టుకోకండి. ఎన్ని డివిజన్స్ కిందకు వచ్చింది, ఎన్ని డివిజన్స్ పైకి వెళ్ళింది 0 అనేది గుర్తుపెట్టుకోండి. అది ఇంటూ లీస్ట్ కౌంట్ వేయండి. నేను బై మిస్టేక్ చెప్పాను అది. ఓకే, సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా, వర్నియర్ క్యాలిపర్స్. ఓకే, అయితే వర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించి నా సజెషన్ ఏంటంటే, వర్నియర్ క్యాలిపర్స్ మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేశానమ్మా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ప్లేలిస్ట్ ఉంటుందమ్మా. దాంట్లో వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ గురించి కూడా సెపరేట్ వీడియోస్ చేశాను. అయితే వెర్నియర్ క్యాలిపర్స్ కి సంబంధించిన వీడియో కంప్లీట్ గా చూడండి అమ్మా. ఇక్కడ నేను ప్రస్తుతానికి జస్ట్ ఒక చిన్న థీరీలో చెప్పి ఒక 2013లో లేదా 2014లోనో ఒక అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఉందమ్మా. ఆ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేస్తా. బట్ మీరు ఆ వెర్నియర్ క్యాలిపర్స్ వీడియో కంప్లీట్ గా చూడండి అమ్మా, మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలుగుతారు. నా సజెషన్ అయితే అది. వెర్నియర్ క్యాలిపర్స్ సంబంధించిన వీడియో విడిగా చేశాను నేను, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్లో ఉంది. ఓకే, ఆ ప్లేలిస్ట్లో వెళ్ళండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. దాంట్లో వెర్నియర్ క్యాలిపర్స్ కంపల్సరీ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే ప్రస్తుతానికి మెయిన్స్ లెవెల్కి ఎంతవరకు సరిపోతుంది అనేది నేను ఇక్కడ చెప్పేస్తాను. ప్రస్తుతం మనం చెప్పుకునేది మెయిన్స్ లెవెల్కి సరిపోతుంది. అది చూస్తే కనుక అడ్వాన్స్డ్ లెవెల్ కూడా మీకు కవర్ అవుతుంది. ఓకే, రైట్. సో వెర్నియర్ క్యాలిపర్స్ చూడడానికి ఎలా ఉంటుందమ్మా. ఓకే, ఇదిగోండి, ఇక్కడ మధ్యలో ఒక స్కేల్ ఉంది కదా, దీన్ని మెయిన్ స్కేల్ అంటాం. ఓకే అమ్మ, ఈ మధ్యలో స్కేల్ మెయిన్ స్కేల్ అంటాం. ఇక్కడ ఒక చిన్న స్కేల్ ఉంది చూడండి, ఇది అటు ఇటు జరుగుతుందమ్మా. ఈ అటు ఇటు జరిగిన దాని మీద కూడా ఒక చిన్న స్కేల్ ఉంది, దీన్నే మనం వర్నియర్ స్కేల్ అంటాం. సో ఇది మెయిన్ స్కేల్, ఇది వర్నియర్ స్కేల్. దాని సింప్లిఫైడ్ డయాగ్రామ్ ఇక్కడ వేసాను. ఇది వర్నియర్ స్కేల్, ఇది మెయిన్ స్కేల్. దీని సింప్లిఫైడ్ డయాగ్రామ్ ఇక్కడ వేసాను. ఓకే అమ్మా, సో లుక్ ఇలా చూడటానికి ఇలా కనబడుతుంది వెర్నియర్ క్యాలిపర్స్. దాని సింప్లిఫైడ్ డయాగ్రామ్ ఇక్కడ వేసాను. ఓకే, జనరల్గా ద డివిజన్ ఆఫ్ వర్నియర్ స్కేల్ అంటే ఈ ఒక్క డివిజన్ ఉంది చూసారా, ఈ లైన్కి మధ్యలో స్పేస్ని మనం డివిజన్ అంటాం కదా. ఆ డివిజన్ ఆఫ్ వర్నియర్ స్కేల్ ఈజ్ లెస్ దాన్ డివిజన్ ఆఫ్ మెయిన్ స్కేల్. ఓకే, ద డివిజన్ ఆఫ్ వర్నియర్ స్కేల్, ఈ చిన్న డివిజన్ ఉంది కదమ్మా, జనరల్గా ఇట్ ఈస్ లెస్ దాన్ మెయిన్ స్కేల్. ఓకే, ఆ వర్నియర్ స్కేల్ కి మెయిన్ స్కేల్ కి మధ్యలో ఆ డిఫరెన్స్ ఉంది చూసారా, మెయిన్ స్కేల్ ఎక్కువ ఉంటుంది, వర్నియర్ స్కేల్ తక్కువ ఉంటుందమ్మా. జనరల్గా మెయిన్ స్కేల్ డివిజన్ 1 millimeter ఉంటుంది జనరల్గా, వర్నియర్ స్కేల్ డివిజన్ 1 millimeter కన్నా తక్కువ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఉంది చూసారా, దాన్నే లీస్ట్ కౌంట్ అంటాం. ఆ డిఫరెన్స్ని మనం లీస్ట్ కౌంట్ అంటాం. ఓకేనా? సో లీస్ట్ కౌంట్ ఇన్ వెర్నియర్ స్కేల్ అంటే ఏం చెప్తారమ్మా, 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. ఓకే, సరే నెక్స్ట్ చూడండి. 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటే మనకి ఇలా చూస్తే కనపడుతుంది. బట్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ సైజ్ ఎంత అంటే మనకి ఇదిగోండి ఇలా ఒక డేటా ఇస్తాడు చూడమ్మా. సపోజ్ n మెయిన్ స్కేల్ డివిజన్స్ కోయిన్సైడ్స్ విత్ m వెర్నియర్ స్కేల్ డివిజన్స్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా 10 అమ్మా, 10 లేదా 1 2 3 4 5
7, 8, 9, ఓకే 10. సో ఇక్కడ 10 వర్నియర్ స్కేల్ డివిజన్స్ ఉన్నాయి. పైన అవి ఎన్ని మెయిన్ స్కేల్ డివిజన్స్ తో కోయిన్సైడ్ అవుతున్నాయి అంటే 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ తో కోయిన్సైడ్ అవుతున్నాయి. జాగ్రత్త చూడండి అన్నమాట డయాగ్రామ్. ఓకే, ఈ పైన 9 మెయిన్ స్కేల్ డివిజన్స్, కింద ఉన్న 10 మెయిన్ స్కేల్ డివిజన్స్ లెంగ్త్ ఒకటే అయింది. సో 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 10 వర్నియర్ స్కేల్ డివిజన్స్ అంట, లేదా 10 వర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అంటాను. 1 వర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత, అదే ఇక్కడ రాస్తున్నాము. సపోజ్ n మెయిన్ స్కేల్ డివిజన్ కోయిన్సైడ్స్ విత్ m వర్నియర్ స్కేల్ డివిజన్స్. ఓకే, అంటే n వర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు, సారీ n కాదు, m వర్నియర్ స్కేల్ డివిజన్స్ అమ్మా, m వర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు n మెయిన్ స్కేల్ డివిజన్స్ అమ్మా. ఓకే, అప్పుడు 1 వర్నియర్ స్కేల్ డివిజన్ ఏమవుతుంది, n/m మెయిన్ స్కేల్ డివిజన్సే కదమ్మా. రివర్స్ లో రాసానా, m/n మెయిన్ స్కేల్ డివిజన్స్ అవుతాయి, అంతే కదమ్మా. ఓకే, n మెయిన్ స్కేల్ డివిజన్స్ కనుక ఇలా కోయిన్సైడ్ అయితే m/n మెయిన్ స్కేల్ డివిజన్స్ అవుతుంది. 1 వర్నియర్ స్కేల్ డివిజన్ ఏమవుతుందమ్మా, m/n మెయిన్ స్కేల్ డివిజన్ అవుతుంది. అప్పుడు లీస్ట్ కౌంట్ ఏమవుతుంది, లీస్ట్ కౌంట్ ఏమవుతుంది, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇంటూ 1 మైనస్ m/n అవుతుంది. ఓకే, లీస్ట్ కౌంట్ ఏమవుతుంది, MSD అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇంటూ 1 మైనస్ m/n అవుతుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లీస్ట్ కౌంట్ అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వర్నియర్ స్కేల్ డివిజన్, అదైనా రాయాలి మనకి ఇచ్చిన డేటా బట్టమ్మా. లేదంటే లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు MSD ఇంటూ 1 మైనస్ m/n. MSD అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇంటూ 1 మైనస్ m/n. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇంటూ 1 మైనస్ m/n. ఓకే, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రీడింగ్ ఎలా రాస్తాం, స్క్రూ గేజ్ లో రీడింగ్ ఎలా రాస్తామో చూసాం, అలాగే వెర్నియర్ స్కేల్ కూడా రీడింగ్ ఎలా రాస్తామో చూడండి. వెర్నియర్ స్కేల్ లో ఫస్ట్ మెయిన్ స్కేల్ రీడింగ్ తీస్తాం. మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే దీని మీద ఉన్న రీడింగ్ ప్లస్ వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఆ వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ అంటే ఏంటంటే దీంట్లో ఏదో ఒక లైన్, ఏది వెర్నియర్ దీంట్లో 0, 1, 2, 3, 4 అలా 10 లైన్స్ ఉన్నాయి కదా, 10 లైన్స్ లో ఏదో ఒక లైన్ పై లైన్ తోటి పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, కింద ఉన్న 10 లైన్స్ లో ఒక లైన్ పై లైన్ తోటి పర్ఫెక్ట్ గా కోయిన్సైడ్ అవుతుంది, దాన్నే మనం వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. ఓకే అమ్మా, దాన్నే మనం వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. ఓకే, ఆ వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ ఈ రెండు ఫార్ములాల్లో దేంతో దాంతో ఒక దాంతో క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేసి అది ఇక్కడ వేస్తాం, అది మెయిన్ రీడింగ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో జనరల్గా మెయిన్స్ లెవెల్లో అయితే ఎర్రర్ అడగడం, అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఇప్పటి వరకు ఎర్రర్ అడగడం చూడలేదు. వెర్నియర్ స్కేల్ 0 కనుక మెయిన్ స్కేల్ 0కి రైట్ హ్యాండ్ సైడ్ కనుకుంటే పాజిటివ్ ఎర్రర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుకుంటే నెగిటివ్ ఎర్రర్. ఓకే, వెర్నియర్ 0 కనుక ఇది వెర్నియర్ 0 అమ్మా, ఇది మెయిన్ స్కేల్ 0. యాక్చువల్గా ఇలా కోయిన్సైడ్ అవ్వాలి. అలా కోయిన్సైడ్ కాకుండా వెర్నియర్ స్కేల్ 0 కనుక రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి, మెయిన్ స్కేల్ 0కి వెర్నియర్ స్కేల్ 0, వెర్నియర్ స్కేల్ కనుక రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే పాజిటివ్ ఎర్రర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే నెగిటివ్ ఎర్రర్. ఆ నెగిటివ్ ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్ ఒకవేళ అడగదలుచుకుంటే వాడు ఇస్తాడమ్మా. ఇచ్చినప్పుడు పాజిటివ్ ఎర్రర్ అయితే తీసేయండి, నెగిటివ్ ఎర్రర్ అయితే కలపండి, అలా ఏదో ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. మైనస్ ఎర్రర్ వేయాలి, నెగిటివ్ ఎర్రర్ అయితే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, పాజిటివ్ ఎర్రర్ అయితే మైనస్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఎర్రర్ ఇస్తే ఎర్రర్ జనరల్గా 99.9999% ఇవ్వడమ్మా. ఓకే, ఇస్తే కనుక మైనస్ చేయటమో ప్లస్ చేయటమో మీకు తెలుసు కదమ్మా. పాజిటివ్ ఎర్రర్ అయితే మైనస్ చేయండి, నెగిటివ్ ఎర్రర్ అయితే ప్లస్ చేయండి, వాడు ఇచ్చేస్తాడు ఎర్రర్. ఓకే, సరే అయితే 2013 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. ఇంకా చిన్ని మీరు చేసేస్తారు. ఓకే, అయితే మీరు నేను చెప్పేది ఏంటంటే వెర్నియర్ క్యాలిపర్స్ అదేంటది వీడియో, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో వెర్నియర్ క్యాలిపర్స్ వీడియో ఖచ్చితంగా చూడండి. దాంట్లో నేను చాలా చాలా డీటెయిల్డ్ గా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మా. వెర్నియర్ క్యాలిపర్స్ సంబంధించి మీకు టోటల్ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, ప్రస్తుతానికి 2013 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అక్కడ కూడా చేశా, ఆ వీడియోలో కూడా చేశామన్నా. సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ కూడా చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, సో దీంట్లో అంటే వెర్నియర్ క్యాలిపర్స్ మీద ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి మెయిన్స్ లెవెల్లో అనేది చూస్తాం. ఇది యాక్చువల్గా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అయినా చూడండి, పర్లేదు. కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంది కాబట్టి నేను చదివి ఇక్కడ డేటా రాస్తాను, కింద క్వశ్చన్ నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను అమ్మా.
వీడియో ఎడిటింగ్లో. రైట్, క్వశ్చన్ చూడండి. ద డయామీటర్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ఎ వర్నియర్ క్యాలిపర్స్ విత్ నో జీరో ఎర్రర్. ఓకే, సిలిండర్ యొక్క డయామీటర్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటమ్మా యూజింగ్ వెర్నియర్ క్యాలిపర్స్, దానికి ఎర్రర్ లేదు అంటున్నాడు. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద జీరో ఆఫ్ ది వెర్నియర్ స్కేల్ లైస్ బిట్వీన్ 5.10 సెంటీమీటర్స్ టు అండ్ 5.15 సెంటీమీటర్స్. వెర్నియర్ స్కేల్ జీరో ఉంటుంది కదా, అది 5.10 సెంటీమీటర్స్కి 5.15 సెంటీమీటర్స్కి మధ్యలో ఉందట, అక్కడ ఇన్ బిట్వీన్. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడంటే ఒక మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క డిస్టెన్స్ చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అక్కడ ఇచ్చిన డేటాలో ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడమ్మా, 2013 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఇది. ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడు, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అని చెప్తున్నాడు. చూడండి అమ్మా, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇక్కడ 5.10 ఉంది, ఇక్కడ 5.15 ఉంది. కాబట్టి 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఏమవుతుందమ్మా, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇది మైనస్ ఇది, అంతే కదా. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇది మైనస్ ఇది ఎంత, 0.05 సెంటీమీటర్. సో మనకి 1 మెయిన్ స్కేల్ డివిజన్ డేటా ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్లో ఆ డేటా మనం పట్టాలమ్మా, కరెక్ట్గా పట్టాలి. నెక్స్ట్, ద వర్నియర్ స్కేల్ హ్యాస్ 50 divisions equivalent to 2.45 సెంటీమీటర్స్. ఏమంటున్నాడమ్మా, వర్నియర్ స్కేల్ హ్యాస్ 50 divisions equivalent to 2.45 సెంటీమీటర్స్. అంటే 50 వర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 2.45 సెంటీమీటర్స్. అయితే 1 వర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత? అయితే 1 వర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత వేయచ్చు కదమ్మా మనం. ఏమైచ్చు, 2.45/50 ఏమవుతుందమ్మా, 2.45/50 మనం 5తో కనుక క్యాన్సిల్ చేసాం అనుకోండి, 5 10s ఇదేమవుతుంది, 5 0.54s 5 9s 45. సో 0.49/10 అంటే 0.049 సెంటీమీటర్స్. ఓకే, సో 1 VSD కూడా మనకి వచ్చేసింది. క్వశ్చన్ చదువుతూనే ప్రాబ్లం చేసేస్తున్నాను. ఓకే, ద వెర్నియర్ స్కేల్ హ్యాస్ 50 divisions equivalent to 2.45 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు మనకి, మనం క్యాల్కులేట్ చేస్తాం. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ వచ్చేసింది, 1 వర్నియర్ స్కేల్ డివిజన్ వచ్చేసింది. సో లీస్ట్ కౌంట్ కూడా క్యాల్కులేట్ చేసేయచ్చు కదా మనం. లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 0.05 మైనస్ 0.049 which is equal to 0.001 సెంటీమీటర్స్ is the least count. లీస్ట్ కౌంట్ కూడా వచ్చిందమ్మా మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా క్వశ్చన్ ఫర్దర్గా చూడండి. ద 24th division of the vernier scale exactly coincides with the one of the main scale division. ఇక్కడ వెర్నియర్ స్కేల్లో ఎన్నో లైన్ కోయిన్సైడ్ అవుతుందంటమ్మా, ఎన్నో లైన్ కోయిన్సైడ్ అవుతుంది, 24th division కోయిన్సైడ్ అవుతుంది. అంటే మనకి ఇండైరెక్ట్ గా వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఇచ్చాడు, VC ఇచ్చాడు ఎంతమ్మా, 24th division of vernier scale exactly coincides with the one of the main scale division. దేంతో కోయిన్సైడ్ అవుతుందో మనకు సంబంధం లేదు, ఎన్నోది కోయిన్సైడ్ అవుతుందో చూడాలి. ఎన్నోది కోయిన్సైడ్ అవుతుంది, 24th కోయిన్సైడ్ అవుతుంది. ద డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఈస్, ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ కనుక్కోమంటున్నాడు అన్నమాట. డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఎలా కనుక్కుంటాం, జస్ట్ రీడింగ్ రాయాలంతే. రీడింగ్ ఏంటి, రీడింగ్ ఈక్వల్ టు MSR ప్లస్ VC ఇంటూ LC. VC ఏమో 24, LC ఏమో 0.001 సెంటీమీటర్స్. ఓకే, సో MSR కావాలి. MSR ఎంతమ్మా, MSR అంటే ఇదే అమ్మా మెయిన్ స్కేల్ రీడింగ్. వెర్నియర్ 0 ఎవరి దగ్గర ఉంది, ఓకే 5.10 5.15 రాయాలనేది మీ డౌట్ అమ్మా. యాక్చువల్గా వెర్నియర్ 0ని ఎవరైతే దాటారో వాళ్ళు రీడింగ్ రాయాలి. మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఇదే అమ్మా. ఇప్పుడు మనం ఇలాగా ఇది ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇలా జరుగుతుంది కదా, ఈ లైన్ ఉంది కదమ్మా, ఈ లైన్ 0 లైన్, ఈ 0 లైన్ కూడా ఇలా జరుగుద్ది. ఆ 0 లైన్ జరిగి ఎక్కడికి వెళ్ళిందో చూడాలి. ఓకే, ఈ కేసులో 5.10కి 5.15కి మధ్యలో ఉంది అక్కడ. అంటే ఇది ఇలా తీసుకెళ్తే 1 2 3 4 5 ఎక్కడో వస్తుందిలేమ్మా. సో 5.10కి 5.15కి మధ్యలో ఉందంటే మీనింగ్ ఏంటి, మెయిన్ స్కేల్ రీడింగ్ 5.10 అని అర్థం. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంతమ్మా, 5.10 సెంటీమీటర్స్.
వాడే ఇచ్చేసాడు సెంటీమీటర్స్ అని. ప్లస్ వర్నియర్ కోఇన్సిడెన్స్ ఎంత 24 ఇంటూ లీస్ట్ కౌంట్ ఎంతమ్మా 0.001. సో 5.10 ప్లస్ 24 ఇంటూ 0.001 అంటే 0.024. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 5.124 సెంటీమీటర్స్. ఓకే అమ్మా 5.124 సెంటీమీటర్స్. ఇక్కడతో నేను ఇది ఆపుతున్నాను, ఇక్కడతో నేను ఈ వీడియో ఆపేస్తున్నాము. ఎందుకంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్ మీద ఇంకా క్వశ్చన్స్ చెప్పుకోవచ్చు, బట్ ఈ క్వశ్చన్లో మ్యాక్సిమం మనం కవర్ చేసాం. అయితే చూడండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. జనరలీ ద డివిజన్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ లెస్ దాన్ డివిజన్ ఆఫ్ మెయిన్ స్కేల్. అలా కాకుండా డివిజన్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ గ్రేటర్ దాన్ డివిజన్ ఆఫ్ మెయిన్ స్కేల్ అయితే, లెస్ దాన్ అయితే ఇదంతా, లెస్ దాన్ అయితే ఈ ఫార్ములాస్ అన్ని లెస్ దానికైనా మీ ఫార్ములాస్, ఈ లీస్ట్ కౌంట్ ఈ ఫార్ములాస్ అన్ని లెస్ దాన్కి. లెస్ దాన్ కాకుండా ద డివిజన్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ గ్రేటర్ దాన్ డివిజన్ ఆఫ్ మెయిన్ స్కేల్ అయితే అప్పుడేంటి పరిస్థితి? ఓకే, సో అది 2016 అడ్వాన్స్డ్ లెవెల్లో క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్లోనే లెస్ దాన్ కేసు ఉంది, గ్రేటర్ దాన్ కేసు ఉంది. ఆ క్వశ్చన్ నేను యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ వెర్నియర్ క్యాలిపర్స్ వీడియోలో డిస్కస్ చేశామా, ఖచ్చితంగా చూడండి. అట్లీస్ట్ ఆ క్వశ్చన్ అన్నా చూడండి, ఎందుకంటే మిగిలిందంతా మెయిన్స్ లెవెల్లో ఏమొస్తుంది, మిగిలిందంతా ఇక్కడ డిస్కస్ చేస్తామా. బట్ అడ్వాన్స్డ్ లెవెల్లో అది ఉందో చూసారా ఆ పాయింట్ ఏంటమ్మా పాయింట్? ఇఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈస్ గ్రేటర్ దాన్ డివిజన్ ఆఫ్ మెయిన్ స్కేల్, వెర్నియర్ స్కేల్ డివిజన్ కనుక గ్రేటర్ అయితే ఏంటి కేసు అనేది అక్కడ నేను డిస్కస్ చేశాను. ఓకే, చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం అది. చూడండి, అట్లీస్ట్ ఆ ఒక ప్రాబ్లం అన్నా చూడండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాము, అట్లీస్ట్ ఒక ప్రాబ్లం అన్నా చూడండి. నా సజెషన్ ఏంటంటే వెర్నియర్ క్యాలిపర్స్ మొత్తం చూడండి అమ్మా క్లియర్గా. అసలు లీస్ట్ కౌంట్ మనకి 0.01 ఎందుకు తీసుకుంటున్నాం, 0.001 ఎందుకు తీసుకుంటున్నాం, అసలు ఈ ఫార్ములా ఎందుకు వేస్తున్నాం, మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చెప్పాము. కావాలంటే చూడండి ఒకసారి. ఓకేనా? సో ఈ వీడియోని ఇంతటితో ఆపుతున్నామా. ఇక్కడతో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మనకి క్రాష్ కోర్స్లో టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఆ మోడల్స్ మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ టెలిగ్రామ్ యాప్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అమ్మా, మీకు మరి తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ చెప్పా కానీ టెలిగ్రామ్ యాప్లో ఎవరో జాయిన్ కాలేదన్న. టెలిగ్రామ్ యాప్లో కూడా నేను ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశామా టెలిగ్రామ్ యాప్లో. సో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని మీరు టైప్ చేయండి, నా ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో ఐఐటి జేఈకి సంబంధించిన మెటీరియల్స్, నీట్కి సంబంధించిన మెటీరియల్స్ నేను పెట్టడం జరిగింది. ఓకే అమ్మా, అంతేకాకుండా ఇప్పుడు క్రాష్ కోర్స్ నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని మోడల్స్, మంచి మోడల్స్ నేను దాంట్లో పెడతాను. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. అందులో కనుక మీకు అర్థం కాకపోతే, ఏదైనా ప్రాబ్లం రాకపోతే నాకు టెలిగ్రామ్ యాప్లోనే మెసేజ్ పెట్టండి, నేను సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్, సో పాజ్ చేసి రాసుకోండి. ఆల్ ది బెస్ట్.